హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వంటలక్క నవరత్నాల స్పెషల్ ఇడ్లీ. ఇక ఒకరోజు వంటలక్కతో వాళ్ళ అత్తగారు ఇలా అంటుంది. ఓసే కోట్లా, అందరూ ఏదైనా స్పెషల్ కావాలంటున్నారు. ఈ మధ్య మన హోటల్కి వచ్చే జనం కూడా చాలా తగ్గిపోయారే. అందరూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. దాని గురించి ఏమైనా ఆలోచించావా? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి అది? నాకు కూడా చెప్పు. నవరత్నాల స్పెషల్ ఇడ్లీ అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇడ్లీ సాధారణంగా ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటాయి. కానీ ఈ స్పెషల్ ఇడ్లీ రకరకాల కలర్స్లో ఉంటుందన్నమాట. దాన్ని తయారు చేసే విధానం ఏంటంటే, కొత్తిమీర, కరివేపాకు చాలా సన్నగా తరగాలి. ఆ తర్వాత జీలకర్ర తీసుకొని ఈ మూడింటిని పిండిలో వేసి కలపాలి. ఆ తర్వాత రకరకాల కలర్స్ని యాడ్ చేస్తాం. అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని కలర్స్, ఫుడ్ కలర్స్ అత్తయ్య. వాటిని యూజ్ చేస్తాం. ఇక ఈ స్పెషాలిటీతో మళ్ళీ మన హోటల్ పేరు మారు మోగిపోతుంది. బాగానే ఉంది, కానీ నాకు ఇంకొక ఆలోచన వచ్చిందే. ఇప్పుడు ఆ ఇడ్లీలోనే మనం ఏదైనా ఒక రత్నాన్ని పెడదాం. బయట బోర్డు పెడదాం, స్పెషల్ నవరత్నాలు ఇడ్లీ అని. ఇడ్లీ తిన్నవాళ్ళు రత్నం గెలుచుకునే అవకాశం అని. అప్పుడు జనాలు కూడా ఎగబడి వస్తారు. చాలా అద్భుతమైన ఉపాయం అత్తయ్య, అలాగే చేద్దాం అని వంటలక్క అంటుంది. ఇక కోడలు స్పెషల్ ఇడ్లీ తయారు చేస్తూ ఉంటుంది. అత్తగారేమో బయట బోర్డు పెట్టడం కోసం దాని మీద తను అనుకున్న విధంగా రాస్తుంది. కొంత సమయం తర్వాత ఆ బోర్డుని అక్కడ పెడుతోంది అత్తగారు. ఇక కోడలు నవరత్నాల స్పెషల్ ఇడ్లీ తయారు చేయడం పూర్తి చేస్తోంది. ఇక బయట బోర్డు చూసిన వాళ్ళంతా స్పెషల్ నవరత్నాల ఇడ్లీ గురించి వింతగా చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి, నవరత్నాల ఇడ్లీయా? పైగా రత్నం గెలుచుకునే అవకాశం, ఇదేదో చాలా కొత్తగా ఉంది అంటూ అందరూ ఆ హోటల్కి వెళ్తారు. కోడలు వచ్చిన వాళ్ళందరికీ నవరత్నాల ఇడ్లీ తీసుకొచ్చి అందిస్తోంది. వాళ్ళంతా ఆ ఇడ్లీలు చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, ఈ ఇడ్లీలు తెల్లగా కాకుండా రకరకాల రంగుల్లో ఉన్నాయి, భలే వింతగా ఉంది. మీరు టేస్ట్ చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక వాళ్ళు టేస్ట్ చేసి రుచి చాలా అద్భుతంగా ఉంది అంటూ మరో ప్లేట్ తీసుకురమ్మంటూ ఆర్డర్ చేస్తారు. మరికొంతమంది తిన్న తర్వాత ఇంటికి కూడా పార్సిల్ చేయించుకొని వెళ్తారు. ఇంతలో ఒక వ్యక్తి ఇలా అంటాడు, నాకు రత్నం దొరికింది, నాకు రత్నం దొరికింది అంటూ ఆ వ్యక్తి కేకలు వేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా అతన్ని చూస్తారు. అబ్బో, ఇంకేంటి, వాడి దశ మారిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ఇక రత్నం కోసం అందరూ ఎగబడతారు. మాకిడ్లీ కావాలి, మాకిడ్లీ కావాలంటూ కేకలు వేస్తూ ఉంటారు. తీరా అక్కడేమో ఇడ్లీలన్నీ అయిపోతాయి. అత్తయ్య, ఇడ్లీ మొత్తం అయిపోయింది, పిండి కూడా లేదు. జనాలేమో చాలామంది ఉన్నారు. ఏం చేద్దాం అత్తయ్య? అయితే ఇడ్లీ పిండి అయిపోయిందని చెప్పేద్దాం. రేపు మరిన్ని రత్నాలతో హోటల్ బాగా సాగుతుందని కూడా చెప్దాము అని అంటుంది. అందుకు కోడలు త్వరగా వెళ్ళి చెప్పండి అత్తయ్య అంటుంది. ఇక అత్తగారు అక్కడికి వెళ్తుంది. ఈరోజు ఇడ్లీలన్నీ అయిపోయాయండి. రేపు ఇలాగే మరికొన్ని రత్నాలు ఇడ్లీలో ఉంచి స్పెషల్ నవరత్నాల ఇడ్లీలు తయారు చేస్తాం, మీకు అందేస్తాం. అప్పటి వరకు సెలవు తీసుకోండి అని అత్తగారు అంటుంది. అందుకు వాళ్ళు నిరాశపడతారు. అయితే రేపు తప్పకుండా వస్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తరువాత ఆ అత్తాకోడలిద్దరూ కూర్చొని ఈరోజు వచ్చిన డబ్బు మొత్తాన్ని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఓసే కోడ్లా, నువ్వు చేసిన ఇడ్లీ చాలా టేస్ట్గా అద్భుతంగా ఉంది. అందుకే ఇంతమంది ఎగబడి వచ్చారు. దానికి తోడు మీ సలహా కూడా చాలా బాగా ఉపయోగపడింది అత్తయ్య. ఆ రత్నం కాన్సెప్ట్ అయితే సూపర్. ఒక రత్నం ఒక వ్యక్తికి రావడంతో అందరూ కూడా రత్నాలు వస్తాయని ఆశపడి ఇంకా కావాలంటూ ఎగబడ్డారు. రత్నం విలువ 5,000, మనకు వచ్చిన లాభం 1,50,000 రూపాయలు. ఒక్క రోజులోనే ఇంత డబ్బు వస్తుందని నేను ఊహించలేదు. ఈ దెబ్బతో మన హోటల్ పేరు మళ్ళీ మారు మోగిపోవాల్సిందే అనుకుని ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆ మరుసటి రోజు ఉదయం హోటల్కి వెళ్ళటానికి అత్తాకోడలిద్దరూ సిద్ధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళు హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి జనాలందరూ వరుసల్లో నిలబడి ఉంటారు. అత్తాకోడలిద్దరూ ఆ జనాల్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అత్తయ్య,
చూసారా నిన్నటి ఎఫెక్ట్ ఎలా ఉందో? మనకంటే ముందు వాళ్ళందరూ వచ్చి క్యూలో నిలబడ్డారు. ఇక మనకి చేతి నిండా పనుంది అనుకుంటూ అత్తాకోడలిద్దరూ హోటల్లోకి వెళ్తారు. జనాలందరూ వచ్చి కూర్చుంటారు. కొంత సమయానికి ఇడ్లీ రెడీ అవుతుంది. అత్తాకోడలిద్దరూ అందరికీ ఇడ్లీలు అందిస్తారు. ఒక్కొక్కరు ఇడ్లీలన్నిటినీ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. ఈరోజైనా ఒక్క రత్నమైనా వస్తే బాగుండు అనుకుంటూ అందరూ ఆ రత్నం కోసమే ఇడ్లీలు తింటూ ఉంటారు. రుచి బాగుండటంతో అడిగి మరీ పెట్టించుకుంటారు. ఇక 2-3 రత్నాలు దొరకటంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక హోటల్లో జనాలు కిక్కిరిసిపోవటంతో మిగిలిన వాళ్ళకి అవకాశం కూడా దొరకదు. తీరా చూస్తే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. 1 గంట వరకు కూడా హోటల్ సాగుతూనే ఉంటుంది. టిఫిన్ అంత టైం వరకు ఉండటం అనేది వాళ్ళెప్పుడూ చూసి ఉండరు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే అర్ధపావాండాళ్ళు ఆ హోటల్కి వస్తుంది. వదినా 1 గంట అవుతుంది, ఇంతవరకు మీరు ఇంటికి రాకపోవడంతో ఏం జరిగిందని కంగారుగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జనాలు ఎవరు లేరు కదా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వదినా ఇప్పుడే జనాలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారులే అని చెప్తుంది. ఇక వంటలక్క లోపల కూర్చొని డబ్బులు లెక్కబెడుతూ ఉంటుంది. అది చూసిన అర్ధపవాండాలు ఇలా అనుకుంటుంది. ఏంటి ఒక్కరోజు నీ డబ్బులు వచ్చాయా? వామ్మో, మీ హోటల్ ఎంత బాగా సాగిపోతుందో. పిన్ని అలా దిష్టి పెట్టు మాకు పిన్ని. నావేమి దిష్టి కలు కాదులే అమ్మా అని ఆండాలంటుంది. ఇక వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అమ్మో వీళ్ళకి ఒక్కరోజు ఇన్ని డబ్బులా? అలాగనుకుంటే ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నారో ఏమో అనుకున్నాను. కానీ నా సవితి కూతురికి తెలివితేటలు బాగా ఎక్కువే. చదువు తక్కువైనా డబ్బు బాగానే సంపాదిస్తుంది. దీని దగ్గరికి వచ్చి వెళ్ళినప్పుడల్లా 4 అప్పడాలో ఒడియాలో పట్టుకెళ్తున్నాను. కానీ ఈసారి 4 ఐడియాలు తీసుకెళ్ళి నేను కూడా మా ఊళ్ళో ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే బాగుండు, ఎంత డబ్బు సంపాదించొచ్చో అని ఆండాళ్ళు తన మనసులో అనుకుంటుంది. ఇక అత్తాకోడలిద్దరూ హోటల్ పని ముగించుకొని ఇంటికి వెళ్తారు. ఇక తరువాతి రోజు హోటల్కి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇక సరిగ్గా అప్పుడే వంటలక్క స్నేహితురాలు స్నేహ దగ్గర నుంచి వంటలక్కకి ఫోన్ కాల్ వస్తుంది. హలో శ్రేయ, నేను స్నేహని. స్నేహ చెప్పు, ఏం చాలా రోజులు ఫోన్ చేసావు? మా ఇంటి వైపు ఈ మధ్య రావడమే మానేసావు. నేను ఈ మధ్య వంటలు బాగా చేస్తున్నాను తెలుసా? అది కదే శ్రేయ, నా కూతురికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. హాస్పిటల్లో జాయిన్ చేశామే. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. దానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుద్దంటున్నారు. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు శ్రేయ. ఆయనేమో ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళారే, 15 రోజుల వరకు రారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడి మాకు స్నేహ, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ వంటలక్క తను సంపాదించిన డబ్బుల్లో నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని స్నేహ దగ్గరికి వెళ్తుంది. స్నేహ కూతురికి ఆపరేషన్ చేయించమని శ్రేయ ఆ 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ డబ్బుని స్నేహ తీసుకువెళ్ళి హాస్పిటల్లో కట్టి తన కూతురికి చికిత్స చేయిస్తోంది. ఇక ఆ తర్వాత ఆపదలో ఆదుకున్నందుకు వంటలక్కకి కృతజ్ఞతలు చెప్తోంది. ఇలా వంటలక్క తను సంపాదించిన డబ్బులో నుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.